ఒకెకరా 2 ఎకరాలు 10 ఎకరాలు కాదు, అక్షరాల 500 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా అయింది. కేవలం కబ్జా చేయడం కాదు, ఏకంగా అందులో రొయ్యల సాగు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెరిగిన భారీ భూ కబ్జా ఇది. స్థానిక నేతల అండతో ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా విచ్చలవిడిగా సాగిపోతోంది ఆక్వా సాగు. ఇంతకీ కబ్జాకు గురైన ఆ 500 ఎకరాల భూమి ఎక్కడుంది? నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరు అనే గ్రామంలో ఉన్న రొయ్యల చెరువులు ఇవే. 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఇది. దీన్ని కబ్జా చేసి ఇలా రొయ్యల చెరువులుగా మార్చేశారు. గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీలకు ఇవ్వటానికి 1 సెంటు భూమి కూడా లేదని చెప్పిన అధికారులు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైతే మౌనంగా ఉన్నారు. ఈ ఆక్రమణలకు డిస్కాం అధికారులు ఇతోధికంగా సహాయపడ్డారు. ఆక్రమిత భూములకు సైతం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మాకు ఏ మొత్తంలో ఏం జరుగుతుందో మాకు తెలియటం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇది పోరాడుతున్నది కానీ న్యాయం అనేది మాకు ఎంత మేరకు జరగటం లేదు. కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నాము, కానీ కోర్టు వాళ్ళకు మాకు న్యాయం చేసి జరిగింది కోర్టు ద్వారా అయితే, కానీ దాన్ని కూడా అధికారులు దానికి సమాధానం కూడా చెప్పట్లేదు. అంకులపాటూరులో పలు సర్వే నెంబర్లలో ఉప్పుటేరు, దేవస్థానం, ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన భూములు 805 ఎకరాలున్నాయి. కండలేరు కాలువను ఆనుకొని ఉన్న ఈ భూములు ఆక్వా సాగుకు ఎంతో అనుకూలం. ప్రస్తుతం రొయ్యల సాగు లాభసాటిగా ఉండటంతో అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. కొందరు స్థానికేతరుల ఆక్రమణలకు తెగబడి దాదాపు 500 ఎకరాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఎకరం విలువ సుమారు 12 లక్షల వరకు పలుకుతోంది. ఈ లెక్కన ఆక్రమిత భూముల విలువ 60 కోట్ల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. 1000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాలు అక్రమదారుల చేతుల్లో అటు ఇటు 500 ఎకరాలు ఉంది. మిగిలిన భూమి 1221 నుంచి 1224 వరకు మిగిలిన భూమి ఉండదు. ఈ అక్రమదారుల చేతిలో ఉండే ఈ భూమి, ఆ 1221 నుంచి 1224లో ఉండే ఆ భూమి అన్నీ కలిపితే మా కుటుంబాలకు 500 కుటుంబాలు ఉన్నాయి. ఏం లేని వాళ్ళు మా ఊర్లో ఆ 500 మనిషికి మాకు 2 ఎకరాలు రాగలదు అటు ఇటు. అది మాకు ఇస్తే, ఆ న్యాయం మాకు ప్రభుత్వం చేస్తే మేము కూడా రుణపడి ఉంటాం ఎప్పటికీ. గ్రామస్తుల ఫిర్యాదుతో ఆర్డీఓ ఈ భూములను పరిశీలించారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ కింది స్థాయి అధికారులు చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.